ఏలూరులోని నూజివీడులో చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. 52 మంది నుంచి 2 కోట్లు వసూలు చేశాడు నిర్వాహకుడు. చిట్టీల వ్యాపారి మోషేపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఐపీ పెట్టి పారిపోయాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నూజివీడు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న చాలా మందిని నమ్మించి చిట్టీలు వేయించాడు నిందితుడు సిరిగిరి వెంకటేశ్వరరావు అలియాస్ మోషే. బుడగజంగాల సంఘం కార్యదర్శినంటూ చెప్పుకున్నాడు. హనుమాన్ జంక్షన్, ధర్మాజిగూడెం, బంటుమిల్లి, పెడన, చిల్లకట్లు, ప్రగడవరం, కుక్కునూరు, రామాపురం, కొత్తపల్లి గ్రామాల్లో ఉన్న చాలా మందిని ముగ్గులోకి దించి తన ప్లాన్ను అమలు చేశాడు. మీరంతా డబ్బు దాచుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటూ నమ్మించి మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తికి నూజివీడులో 2 వస్త్ర దుకాణాలు, 3 గృహాలు, 7 ఖాళీ ప్లాట్లున్నాయని, వాటిని వారి బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఐపీ పెట్టాడని ఆరోపించారు. చిట్టీలు పాడుకున్న వారి నుంచి ఇంటి స్థలాల కాగితాలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడన్నారు. తమకు న్యాయం చేయాలని పట్టణ పోలీసుల్ని ఆశ్రయించారు.